ప్రపంచంలోనే అత్యధికంగా భారత్పై సైబర్ నేరగాళ్లు హ్యాకర్స్ దాడులు చేస్తున్నారా? సైబర్ నేరగాళ్లకు ఇండియా అడ్డాగా మారిందా? సైబర్ నేరగాళ్లకు చైనా ఉరితీస్తూ గట్టి హెచ్చరికలు పంపడంతో వారంతా భారత్ని టార్గెట్ చేశారా? వాచ్ దిస్ రిపోర్ట్. దేశంలో రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. బాధితుల్లో చాలా మంది సామాన్య ప్రజలు, రిటైర్డ్ ఉద్యోగులే ఉంటున్నారు. సైబర్ నేరం జరిగాక, అకౌంట్స్ ఖాళీ అయ్యాక ఎవరికి ఫిర్యాదు చేసినా పోయిన డబ్బు తిరిగి రావటం లేదు. ఇటీవలి కాలంలో సైబర్ క్రైమ్స్ పెరగడంతో చైనా ఉక్కుపాదం మోపుతోంది. ఇలాంటి నేరాలకు పాల్పడ్డ ఒక కుటుంబంలోని 11 మందిని ఇటీవలే ఉరితీసింది డ్రాగన్ కంట్రీ. దీంతో కొన్ని గ్యాంగ్లు మయన్మార్లోకి పారిపోయాయి. ఈ దేశాన్ని అడ్డాగా చేసుకుని కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. మయన్మార్లో పోలీసులు, స్థానిక గ్యాంగ్స్ సైతం వీరికి సహకరిస్తున్నాయి. ఈ గ్యాంగ్స్ కొంతమంది నిపుణులకు భారీగా డబ్బు ముట్టజెప్పి నియమించుకుంటున్నాయి. వీరంతా ఆన్లైన్ గ్యాంబ్లింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, సైబర్ స్కామ్ కు పాల్పడుతున్నాయి. అకౌంట్లలో నుంచి వేల కోట్లు కొట్టేస్తున్నాయి. చైనాలో కష్టం కావడంతో ఇప్పుడు వీరంతా భారత్ పై దృష్టి పెట్టారు. డిజిటల్ అరెస్ట్ నుంచి మొబైల్స్ కు మెసేజ్లు పెట్టేదాకా రకరకాల ట్రిక్స్ తో డబ్బు కొట్టేస్తున్నారు. మయన్మార్, థాయిలాండ్ బోర్డర్ లో ఈ సైబర్ నేరగాళ్ల అడ్డా పరిశ్రమ స్థాయికి చేరుకుంది. టెలిగ్రామ్ లాంటి యాప్స్ ను ఇందుకోసం ఉపయోగించుకుంటున్నారు. జాబ్ ఆఫర్స్, బ్యాంకాక్ టూర్స్ పేరుతో యువతను మోసం చేస్తున్నారు. కొందరిని డబ్బు వెదజల్లి తమ గ్యాంగ్స్ లో కలిపేసుకుంటున్నారు. వారందరినీ మయన్మార్ సరిహద్దుల్లోని తమ డెన్స్ లో పనిలో పెట్టుకుంటున్నారు. వీరంతా సైబర్ స్లేవ్స్ గా మారుతున్నారు. సైబర్ స్కామ్ ఇండస్ట్రీ $3 ట్రిలియన్ చేరుకుంది. అయితే భారత జీడీపీ కన్నా కాస్త తక్కువ అన్నమాట. ఈ సైబర్ క్రైమ్ డెన్స్ లో 1,00,000 మందికి పైగా పనిచేస్తున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా యువతను కిడ్నాప్ చేసి బానిసలుగా చేసుకుంటున్నారు. వీరంతా ఇప్పుడు ఇండియాలో ఆన్లైన్ మోసాలపై దృష్టి పెట్టేలా చేశాయి మయన్మార్ ముఠాలు. మేజర్గా మీరు పెరుగుతున్న దాడులకు కారణం ఏంటి అంటే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు యుద్ధం మొదలైన తర్వాత ఇంతకుముందు జరిగినట్టుగా యుద్ధం ఇప్పుడు మనుషుల మధ్యన కాదు, కంప్యూటర్స్ మధ్యన, సిస్టమ్స్ మధ్యన జరుగుతుంది మొట్టమొదటిగా. సో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రధానమైనటువంటి టార్గెట్. పౌరుల్లో వచ్చిన చైతన్యమే చాలా ఇంపార్టెంట్, ఆ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఛాలెంజెస్ ఏంటి అంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, పోలీసు వారు చర్యలు తీసుకుంటున్నారు, రెగ్యులర్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నారు. ఎంత చేసినా ఫ్రీగా ఏది రాదు అనే ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవటం అందరూ చాలా ఇంపార్టెంట్. ఏది ఫ్రీగా రాదు. సో ఒకళ్ళు ఏదైనా ఒక స్కీమ్ ప్రకారం నీకు ఏదైనా ఫ్రీగా ఆఫర్ చేస్తున్నట్టయితే అటువంటి వాటిని ముందుగా పసిగట్టాలి. మన డేటా షేర్ చేయకుండా ఉంటాం. సిస్టమ్ లెవెల్లో, అప్లికేషన్ లెవెల్లో సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయటం, వీటి వల్ల పలు నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇదొక వే బేసికల్గా వీటిని ఎరాడికేట్ చేయడానికి. భారత్ లో ఆన్లైన్ ఆర్థిక నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. హౌస్ అరెస్టుల పేరుతో దోచేస్తున్నారు. క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ చేస్తున్నారు. 2023తో పోలిస్తే 2024 నాటికి సైబర్ క్రైమ్స్ 200% పెరిగాయి. దేశంలో 22,000 కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడ్డారు. పెన్షనర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లే టార్గెట్ గా వారి అకౌంట్స్ నుంచి డబ్బులు కొట్టేశారు. చైనా హ్యాకర్లు సైతం ఇప్పుడు ఇండియానే టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. దీంతో మన దేశంపై ఒత్తిడి విపరీతంగా పెరిగింది. స్టాక్ మార్కెట్లపైన సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సైబర్ నేరగాళ్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ పై రోజుకు 17 కోట్ల దాడులు చేస్తున్నారు. అయితే ఎన్ఎస్ఈ టెక్నికల్ టీమ్స్ వీటిని అడ్డుకుంటున్నాయి. సంస్థలైతే వారి దగ్గర నిపుణులుంటారు. మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? అప్రమత్తంగా ఉంటే ఓకే, లేకపోతే డబ్బు ఈజీగా కొట్టేస్తారు. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో సైబర్ నేరాలు అంతే వేగంగా పెరుగుతున్నాయి. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించి కొత్త తరహా మోసాలకు పాల్పడుతూ ప్రజలను సైబర్ నేరగాళ్లు నిండా ముంచుతున్నారు. పూటకో తీరు, రోజుకో మోసం అన్న రీతిలో వ్యవహరిస్తూ ప్రజల నుంచి డబ్బును కాజేస్తున్నారు. తెలియని ఫోన్ కాల్స్ ఎక్కువగా మాట్లాడినా, అన్నోన్ మెసేజెస్ కు సమాధానం ఇచ్చినా అంతే సంగతులు.